రేణు వెళ్లిపోవడానికి కారణం నువ్వని తెలిస్తే రామ్కి నీ మీద ఇంకా కోపం వస్తుంది. ఆంటీకి నీ మీద ద్వేషం ఇంకా పెరిగిపోతుంది. అది నీకు మంచిదా చెప్పు? ఇప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఎందుకుంటుంది? రామ్తో కలిసి బతకలేకపోయినా కనీసం కళ్ళారా చూసుకోవడానికైనా ఉంటుందనే కదా. ఆ అదృష్టాన్ని ఇప్పుడు కాలదనుకుంటావా? ఆలోచించుకో. వాళ్ళు నిజాన్ని బయట పెడితే ఆంటీ కన్నా ఎక్కువ నష్టపోయేది నువ్వే. ఈయన లేడేంటి? వాష్రూమ్లో ఉన్నట్టున్నారు. మీకోసం కాఫీ తీసుకొచ్చాను. నువ్వెందుకు తీసుకురావడం? అమ్మ ఇస్తుంది కదా. చూసానండి, ఎవరైనా మీకు కాఫీ తీసుకువెళ్ళకపోతారా అని చాలాసేపటి నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ ఎవరూ రాకపోవడం చూసి నేనే తీసుకొచ్చాను. మీరేం ఆలోచించక్కర్లేదండి. మీరే అన్నారు కదా, మన మధ్య ఏ బంధం లేకపోయినా ఒకప్పటి ఫ్రెండ్షిప్కి ఇంకా విలువిస్తున్నాను అని. ఆ ఫ్రెండ్షిప్ వల్లే కదా ఇప్పుడు నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చారు. అదే ఫ్రెండ్షిప్తో నేను ఇప్పుడు మీకు కాఫీ తీసుకొచ్చాను. తీసుకోండి. చూడండి, నేను ఇంటికి రావాలని రాలేదు, యాక్సిడెంటల్ గానే వచ్చాను. అసలు రేణుతో కలిసి ఇక్కడికి వచ్చేంత వరకు మన ఇంటికే. సారీ, మీ ఇంటికే వస్తున్నానని నాకు తెలీదు. మన మీ అయిందా? అనుకోలేదండి ఇలా అవుతుందని. కానీ అయింది కదా. ఆల్రెడీ వెళ్ళిపోవాలని బయలుదేరాను. కానీ రేణు నన్ను ఆపి అత్తయ్య మీద ఒట్టు వేయించింది. దాంతో ఇక్కడ ఉండలేక వెళ్ళలేక నలిగిపోతున్నాను. నేను మీకు ఎదురుపడినప్పుడల్లా మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు. కానీ నిజానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఆ రేణు కారు కింద పడకుండా ఉంటే బాగుండేది. నా వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉండేది కాదు. నువ్వు కేవలం మన ఫ్రెండ్షిప్ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఉంటున్నాను.
ఇవన్నీ చేస్తున్నాను అనే మాట నిజమైతే నువ్వు ఇక్కడ ఉండడం వల్ల కానీ నాకు ఎదురుపడడం వల్ల కానీ నా పనులు చేస్తూ ఉండడం వల్ల కానీ నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే నేను కూడా నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా అమ్మ ఆ రేణుని ఇంటి కోడలను చేసుకోవాలని ఆశపడుతుంది. కానీ నేను... వద్దండి, మీరు నాకేం చెప్పొద్దు. అదేంటి? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితుల్లో మీరుండకూడదు. నాకు నచ్చదు. హా, అప్పుడు నీ వెర్షన్ నువ్వెందుకు నాకు చెప్పావు? ఎక్కడ మీరు నన్ను అపార్థం చేసుకుంటారో అన్న గిల్టీ ఫీలింగ్తో. మరి అదే గిల్టీ ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది కదా. అందుకే నా వెర్షన్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు చెప్పినా చెప్పకపోయినా మీరేంటో మీ మనసేంటో నాకు తెలుసండి. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు, కానీ మీరెప్పుడు తప్పు చేయరని అప్పుడు నమ్మాను, ఇప్పుడు నమ్ముతున్నాను, ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాను. ఓకే. ఏంటి కాకి? మన ఇంట్లో అందరికంటే కాస్త నోరున్నదానివి. ఆ పిల్ల రాగానే మ్యాటర్ నువ్వు పోస్ట్ చేస్తే బాగుంటుందేమో. నీకు లేదా కప్పంత నోరు? అది తినడానికి తప్ప అరవడానికి పనికిరాదులే అమ్మా. సర్లేరా, నేనే ఆ రేణుకుతో నిజం చెప్పేస్తాను. ఏంటి బావగారు, నిజం చెప్పేస్తారా? గీత గురించి రేణుతో నిజం చెప్పేస్తే నా సంగతి ఏమవుతుంది? నాలో రాక్షసత్వాన్ని రెచ్చగొట్టదు బావగారు. నిజాలు మీ నోటి వెంట బయటకొచ్చాయా, మీ ఊపిరి అదే నోటి వెంట బయటకెళ్ళిపోతుంది. మిమ్మల్ని పీక పిసికి చంపేస్తా. ఏమైంది నాన్న? ఫ్యూచర్ కనపడిందిరా. ఫ్యూచరా? అదిగో తను వస్తుంది. రేయ్, నాకెందుకో సడన్ గా కాళ్ళు చేతులు వణికేస్తున్నారా. గుండె కూడా దడగా ఉంది. మాట తడబడితే ఒక మాట చెప్పబోయి ఇంకో మాట చెప్పాననుకో కంపైపోతారా. నువ్వు వేస్ట్ కాకి. థ్యాంక్స్. హాయ్, గుడ్ మార్నింగ్. హే హాయ్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం పార్టీ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ చెప్తేనే పార్టీనా? దేనికి? దేనికంటే ఫస్ట్ టైం మీరు నన్ను విష్ చేసి నాతో మాట్లాడుతున్నారు కదా, అందుకు. అంకుల్, నేనొచ్చినప్పటి నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము నీతో ఒక విషయం చెప్పాలని వెయిటింగ్ లో ఉన్నాము. ముందు నన్ను చెప్పనివ్వండి. ఏంటమ్మా? అంకుల్, మీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్. యా, మీ కలర్ ఎక్సలెంట్. చూడ్డానికి బాగానే ఉందనుకున్నాను. ఈ పిల్లకి కంటి చెప్పు ఉందనుకుంటే డాడీ. నాకు అలాగే అనిపిస్తుంది. అసలు మీ హైటు, మీ పర్సనాలిటీ, నాకు తెలిసి మీరు వయసులో ఉన్నప్పుడు మీ వెంట చాలా మంది అమ్మాయిలు పడుంటారే. అప్పట్లో ఏంటమ్మా, ఇప్పుడు కూడా ఫీల్ ఉన్నారో? చీ కొట్టడానికా? నా గురించి నేను చెప్పడం కాదమ్మా, ఊరంతా కూడా అదే చెప్పుకుంటారు, అదే నమ్ముతున్నారు కూడా, ఒక్క ఈ జతవ తప్ప. సరే రేణుక, నువ్వు మాతో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నావు కాబట్టి, పైకి మంచిదానిలా కనిపిస్తున్నావు కాబట్టి మేం కూడా నీతో ఒక విషయం ఓపెన్ గా చెప్పాలనుకుంటున్నాం. దేని గురించి? మా నాన్న. ఏంటి? అదేనమ్మా, రామ్ గురించి. రామ్ గురించా? వావ్, ఆయన గురించి తెలుసుకోవాలని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. తెలుసుకుంటే ఎగ్జైటింగ్ గా కాదు, మెంటల్ వచ్చేస్తుంది. రామ్ గురించి మీకు తెలిసిందంతా చెప్పండి. వాడి గురించి తెలుసుకోవాలని ఎందుకమ్మా అంత ఇదైపోతున్నా? అది
ఆయనకి చెప్పిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇంతకీ రామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచివాడు. ఎలా చెప్తున్నావమ్మా? నువ్వు పడిపోతున్నా పట్టుకున్నాడన్నా? బొట్టు పెట్టుకున్న ప్రతి వాళ్ళు భక్తులు కాదు, పడిపోతున్నప్పుడు పట్టుకున్న ప్రతి వాళ్ళు మంచోళ్ళు కాదు. అందుకు కాదు, గీత ఎవరో తనకు తెలియకపోయినా తన కష్టం గురించి చెప్పినప్పుడు రామ్ భోజనం కూడా చేయకుండా వెళ్లిపోయాడు. గుర్తుందా? ఎదుటివారి కష్టాలు చూసి ఫీల్ అయ్యే మంచి మనసు ఎంతమందికుంటుంది? అలాంటి మంచి మనిషి తప్పు చేయడంటే నువ్వు నమ్ముతావమ్మా? రామ్ తప్పు చేశాడా? నెవర్. ఆయన తప్పు చేయడు. చేశాడు. ఏంటి? రామ్ గడికి ఇది వరకే. ఏమండి, మావయ్య అని నోరారా పిలిచే స్థాయి నుంచి ఏమండి అని పిలిచే స్థాయికి వచ్చేసావమ్మా. ఏం రాతమ్మా నీది? ఏంటి మీరు? తను జాగింగ్ కి వెళ్లి అలసిపోయి వస్తే ఫ్రెష్ అవ్వనివ్వకుండా ఏంటి మీటింగు? అది కాదమ్మా. రామ్ ఏదో తప్పు చేశాడని చెప్తున్నారు గీత. రామ్ ఎలాంటి వాడు అని నిన్ను అడిగితే నువ్వేం చెప్పావు? దేవుడన్నావు కదా. ఇప్పటికీ అదే మాట అంటున్నాను. అవునమ్మా, రామ్ గడి దేవుడే, కాకపోతే ఒక పెద్ద శిల. దేనికి కరగని ఒక పెద్ద శిల. అంటే ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసి చలించని వారు అని చెప్తున్నారు. వదినా, వయసులో పెద్దవారు వదినాన్ని పిలవాలనిపించింది, పిలిచాను. అప్పుడు నన్ను కూడా మావయ్య అని పిలవమ్మా, సరిపోద్ది. చూడండి, రేణుక కంటే తన వల్ల నాకు దెబ్బ తగిలింది అనే జాలుంది. నా కష్టాలు విని నా కష్టాలు తీరే వరకు తనతో ఉంచుకోవాలనుకుంది. కానీ ఆయనకి అదే రామ్ గారికి నాగేశ్వరి గారికి నన్ను ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరమేముంది? నేను మంచిదాన్నో చెడ్డదాన్నో దొంగనో హంతకురాన్నో నా గురించి ఏమీ తెలియకపోయినా కేవలం రేణుక చెప్పిందని నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. అంటే వాళ్ళది ఎంత మంచి మనసు అయి ఉంటుంది. నేను అదే చెప్తున్నాను. అవునమ్మా, వాళ్ళిద్దరిది చాలా మంచి మనసు. ఇంతకాలంగా కళ్ళారో చూస్తున్నా మాకు తెలుసు వాళ్ళది ఎంత గొప్ప మనసు. చూడండి, చెట్టుచాటు నుంచి రాముడు వాలిని కొట్టడం ఒక వైపు నుండి చూస్తే అధర్మం, మరోవైపు నుండి చూస్తే అదే ధర్మం. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. మన అనుకున్నప్పుడు ఆ మనిషిలో ఉన్న మంచినే కాదు, చెడుని కూడా ప్రేమించగలగాలి. రేణు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే గీత, బాయ్ గాయస్. మనం మళ్ళీ కూర్చొని డిస్కస్ చేద్దాం. ఏంటమ్మా నువ్వు చేసిందే? మీరు చేయాలనుకున్నదేంటి? రామ్ గడికి పెళ్ళిందని, ఎవరికి కాందనివి నువ్వే తన భార్యవని, నాన్నమ్మ పెద్దనాన్నకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్పిందని, నిన్ను మోసం చేస్తుందని చెప్పాలనుకున్నాం. చెప్తే ఏమొస్తుంది? ఆ రేణు పిండి మొహం చూస్తే నీ కాపురం చక్కబడుతుందా? ఈ నిజం రేణుకి చెప్తే నా కాపురం నిజంగా చక్కబడుతుందంటావా శివ? ఎందుకు చక్కబడదామా? ఒకరు చెప్తేనే నా కాపురం చక్కబడేలా ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇంతవరకు ఎందుకు వచ్చేది మామయ్య? మరలా నిజాలు చెప్పకుండా ఉంటే ఏమవుతుంది? ఆ రేణుకకి నాన్నకి పెళ్ళైపోతుంది. అప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటమ్మా? చెప్పమ్మా, నీ కూతురు అడుగుతుందని సమాధానం చెప్పు. ఓర్పు సహనం ఉండాలమ్మా, కానీ జీవితాన్ని బలిపెట్టేంతగా ఉండకూడదు. చూడండి, మీరంతా
మా ఆయనకి రేణుకతో పెళ్ళెక్కడైపోతుందో అని భయపడుతున్నారు. నేను నా నమ్మకం మీద నిలబడున్నాను. ఏంటమ్మా నమ్మకం? మా ఆయన మీద నమ్మకం. ఎవరెన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా ఆయన నన్ను వదులుకోరు అనే నమ్మకం. ఇంకో పెళ్లి చేసుకోరు అనే నమ్మకం. ఆ వాడంత ఉత్తముడే అయితే నీకు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకున్నానమ్మా? కట్టుకున్న భార్య పరాదాన్లా ఇంట్లో మెసులుతుంటే మా పిన్ని రేణునిచ్చి వాడికి పెళ్లి చేయాలని చూస్తుంటే ఎందుకు ఊరుకున్నాడు? ఆ పిల్ల రామ్ మీద ఆశలు పెంచుకుంటుంటే కామ్గా ఎలా ఉంటాడు? గోడ మీద పిల్లిలాగా ఎటు తేల్చకుండా నిజం బయట పెట్టకుండా ఎందుకున్నాడమ్మా చెప్పు. కష్టాలు భరించడం నీకు అలవాటేమో పెద్దమ్మా, కానీ కష్టాలు పెడుతున్న వాళ్ళని దేవుడు వెనకేసుకురాడు. అలనాడు సీతని అనుమానించి అగ్నిలో దూకమన్న రాముడు కూడా అందరికీ రాక్షసుళ్లాగే కనిపించాడు. సీత మహాపతివ్రత అని, అగ్ని పునీత సీత అని అందరూ కొనియాడడానికే, నిజాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే ఈ పని చేశాడని తెలిసిన తర్వాతే రాముణ్ణి దేవుడు అన్నారు. అవ్వచ్చమ్మా, ఆవిడ సీత కాబట్టి, లోకమాత కాబట్టి అగ్నిలో దూకినా తిరిగి బయటకు వచ్చింది. ఇంకెవరన్నా ఉంటే తగలబడిపోయి ఉండేవారమ్మా. నా మొగుడు మంచివాడనే భ్రమలో నీ జీవితం కాలిపోకూడదు, నీకు అన్యాయం జరగకూడదు. నాకు తెలిసి నేనెవరికి అపకారం చేయలేదు, ఒకరిని మోసం చేసింది లేదు. అలాంటప్పుడు నాకు ఆ దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు? అది కాదమ్మా. నువ్వు చిన్నపిల్లవి, మాట్లాడుకో. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మామయ్య, నా నమ్మకాన్ని నేను కోల్పోను, జీవితంలో నేను ఓడిపోను. దయచేసి ఎప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. నా మాట కాదని మీలో ఎవరైనా నిజాన్ని రేణుకతో చెప్పాలి అనుకుంటే అదే ఈ గీతకి ఆఖరి రోజు. గుర్తుంచుకోండి. మమ్మీ, 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 అసలు ఏం మనిషి అది? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా ఆంటీ కోడలు బంగారం. ఏంటి బంగారం? ఆ రేణు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడు బంగారం అంటున్నా? నేనంటుంది కాబోయే కోడలు గురించి కాదు, ఇప్పుడున్న కోడలు గీత గురించి. రామ్ విడాకులు కావాలన్న విషయమూ తెలుసు, తనని దూరం పెడుతున్నారన్న విషయమూ తెలుసు, ఆంటీ ఆ బంకతో రామ్కి పెళ్లి చేయాలన్న విషయమూ తెలుసు. ఇన్ని విషయాలు తెలిసి ఇంకొక తైతే రేణుకి నిజం తనే వెళ్లి చెప్పేసేది. అలాంటిది మీ తాత శివవాళ్లు చెప్తానంటే కూడా వాళ్ళని ఆపేసింది. ఇంత మంచితనమేంటే? మమ్మీ, ఏంటే? నీకేం అనిపించడం లేదా? ఏంటి? నువ్వు ఫస్ట్ టైం పెద్దమ్మని పొగుడుతున్నావు. తప్పలేదే. గీతంటే నాకు ఎంత పడకపోయినా నిజాన్ని ఎవరు లేనప్పుడైనా ఒప్పుకోవాలి. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఎవరు ఎంత బాధ పెట్టినా పట్టించుకోకుండా శాంతమూర్తిలా ఉంటుంది. పోనీ ఊరి ప్రెసిడెంట్గా బయటేమైనా పెత్తనాలు చేస్తుందా అంటే అందరిళ్లలో సొంత మనుషులా మసులుకుంటుంది. గర్వం ఉండదు, కోపముండదు. అసలు ఎలానే? నాకు ఇప్పటికే అదే డౌట్ మమ్మీ. పక్క ఇళ్లలో పుట్టి చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. పెద్దమ్మ అలా ఉంటే నువ్వు ఇలా ఎందుకున్నావు అని. ఏంటే సెటైరా? సెటైర్ కాదు మమ్మీ, నిజాలు అప్పుడప్పుడైనా చెప్పాలి అని నువ్వే చెప్పావు కదా. చాలే,
ఏదేమైనా ఆ గీత రేణుకి నిజం చెప్పకూడదని అందర్నీ లాక్ చేసింది కాబట్టి ఓ టెన్షన్ క్లియర్ అయిపోయింది. అయితే కింద జరుగుతుందంటే నువ్వు చూసావా? అవునే, నాతో పాటు ఆంటీ కూడా ఈ దృశ్యాన్ని చూసుంటే ఎంత బాగుండేదో. ఇంతకీ ఆవిడెక్కడా? పోయిందే. అవునా? శవం ఎక్కడా? ఒసేయ్, అది నోరా తాడి మట్ట. నువ్వేగా పోయిందన్నావు. పోవడం అంటే పైకి పోవడం కాదే, గుడికి పోయింది అని. గుడికే? దేనికి? రామ్కి రేణుకి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ డెవలప్ అవ్వాలని, రేణుని తన ఇంటి కోడలవ్వాలని, దీనికి ఎవరి వల్ల ఆటంకం కలగకూడదని దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్ళింది. కానీ ఆ దేవుడు చేయని సహాయం మా పెద్దమ్మ చేసింది. సారీ రామ్. ఆ, ఏం లేదు, నేనే చూసుకోకుండా వచ్చి మీకు డాష్ ఇచ్చాను. సారీ. హే, నువ్వు కూడా. ఏంటి? గీతా, ఇలా రా. ఏంటి రేణు? రామ్ కూడా అచ్చం నీలాగే మాట్లాడుతున్నాడు. ఏ విషయం? అదే, చూసుకోకుండా నేనే వచ్చి రామ్కి డాష్ ఇచ్చాను. తప్పు నాదే అయినా తనదే తప్పు అని రివర్స్ లో నాకే సారీ చెప్తున్నాడు.